స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నా పేరు రాజేష్. నాకన్నీ మా నాన్నే, కానీ ఏ రోజు నేను మా నాన్న మాట వినలేదు. నాకు లేని అలవాటు ఏదీ లేదు, కానీ నా అలవాట్లే నా జీవితం నాశనం చేస్తాయని ఏ రోజు ఊహించుకోలేదు. రోజు లేచినట్లే ఈ రోజు లేచాను, కానీ ఒక్క రోజులోనే నా జీవితం నాశనం అవుతుందని అనుకోలేదు. మా నాన్న మాటలు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రే రాజేష్, లేరా, కాలేజీకి టైం అవుతుంది, లే. తల్లి లేని పిల్లాడివని చిన్నప్పటి నుంచి అన్నీ నేనే పెంచుతుంటే నీకేం అర్థం కావట్లేదు. లేరా, లే. బా లేస్తాలే నాన్న, రోజు వెళ్ళే కాలేజే కదా, ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది? అది కాదురా, చదువుకుంటేనే మంచి ఉద్యోగం చేయగలవు, జీవితంలో 4 డబ్బులు సంపాదించగలవు. మనలాంటి వాళ్ళకి చదువు ఒక్కటేరా దిక్కు. అబ్బా రోజు నష్టపోకుండా పోతున్నాం. చెప్పిందే చెప్తాడు, ముందు ఎలాగే ఇంట్లో నుంచి బయటపడాలి. రే, ఏ మీ మామ పిలుస్తున్నాడు, ఉంటా మరి. వచ్చేసాను, త్వరగా వచ్చి. ఓకే డార్లింగ్, బాయ్. రాజేష్, షర్టు జోబులో డబ్బులు పెట్టాను, చూసుకో. తొక్కలేదు, 4 రూపాయలు పెట్రోల్ కూడా సరిపోదు. బండి మీద చిన్నగా పో, అసలే రోజులు బాలేవు. కష్టమైనా నీకు లోటు రాకూడదని బండి కొనిచ్చాను, జాగ్రత్త. ఉన్నావులే, సెకండ్ మండేగా, సర్లే వెళ్ళొస్తా. వాళ్ళ ఇంటి నుంచి వెయిట్ చేస్తున్నాను, 2 అయింది, ఇప్పుడు దాకా రాలేదు. శివా, అవును, పార్కులోనే ఉన్నా. ఇది ఇవాళ కూడా ఆయన ఇచ్చిందా? సర్లే, రోజు మనం కలిసి చదివించింది. ఉంటా, మేనపత్రం ఉంటా. తెచ్చావా? ఏడే
ఎక్కువైంది, కానీ నేను ట్రై చేస్తాను. ఏయ్, నాకు ఎంత ఎక్కువైనా నేను స్టాండర్డే. నోరు మూసుకొని బండి ఎట్టు. రే 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 బండి అటు కాదు, రిటరా రే. ఓకే నాకు చెప్పే మాట వినట్టు ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు నేను తాగిందాల్సింది కాదు. దేవుడా ప్లీజ్ అతన్ని కాపాడు, అతనికి ఏం కాకుండా చూడు. అతను నీకేమవుతాడమ్మా? ఏమైంది డాక్టర్? అతను చనిపోయాడు, తీసుకువెళ్ళచ్చు. నాకు ఇలా జరగాల్సింది అంతా అయిపోయింది. నేను చేసిన తప్పు వల్ల ఒక నిండు జీవితం పడైపోయింది. ఐఎమ్ సారీ నాన్న. నువ్వు ఎన్నోసార్లు చెప్పావు మంచిగా బతుకుమని, కానీ నేను ఏనాడు పట్టించుకోలేదు. వదిలేయడం చేసిన తప్పు కాదు, నేరం, క్షమించడం నేరం. అయినా నీ వల్ల ఒక అమ్మాయి చనిపోయాడు, నిన్ను క్షమించకూడదు. అయినా మీ కుర్రోళ్ళకి తాగి పడినప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. స్టేషన్ ప్లీజ్ నీకు ఇలా అయిందని తెలిసి నాన్న చనిపోయారా? నాన్న